ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. మన సీటెడ్ సిలబస్లో సెకండ్ టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస సూత్రాలు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. దట్ మీన్స్ డెవలప్మెంట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. It starts at the time of conception and proceeds till the end of life. Development continues from conception. Conception means formation of zygote to till the end of life. Principle of continuity అంటే వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం నిరంతరంగా సాగుతుంది. ఎప్పటి నుంచి? ఫ్రమ్ కన్సెప్షన్ టు టిల్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. గర్భధారణ జరిగినప్పటి నుంచి, గర్భధారణ జరిగింది అంటే సంయుక్త బీజకణం ఏర్పడినప్పటి నుంచి మన లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు, చనిపోయేంత వరకు నిరంతరంగా జరుగుతుంది. సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మిటీ ఆఫ్ ప్యాట్రన్. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. దట్ మీన్స్ డెవలప్మెంట్ ఫాలోస్ అన్ ఆర్డర్లీ సీక్వెన్స్. డెవలప్మెంట్ అకర్స్ ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల్ని చూసాము అంటే ఫస్ట్ టర్న్ అరౌండ్, బోళ్ళ పడతారు, తర్వాత క్రాల్ రాకుతారు, తర్వాత వాక్ విత్ నీస్ దోగాడతారు, సిట్ కూర్చుంటారు, స్టాండ్ నిల్చుకుంటారు, తర్వాత వాక్ నడుస్తారు. ఈ సీక్వెన్స్ అనేటువంటిది ఏ పిల్లవానిలో చూసినా కూడా ఒకటే. దిస్ సీక్వెన్స్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ చిల్డ్రన్, దో ద ఇండివిజువల్ డిఫర్ ఇన్ దేర్ పేస్ ఆఫ్ డెవలప్మెంట్. ఆ వేగంలో మార్పు ఉండొచ్చు. అంటే కొంతమంది తొందరగా బోళ్ళపడి, తొందరగా ప్రాకి, అంటే వయసులో తక్కువ వయసులోనే ఇవన్నీ కొంతమంది చేయొచ్చు, కొద్దిగా లేట్గా చేయొచ్చు. ఆ పేస్ ఆఫ్ డెవలప్మెంట్లో మార్పు ఉంటుంది, కానీ సీక్వెన్స్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ చిల్డ్రన్. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఫస్ట్ బోళ్ళ పడాల్సిందే, పాకాల్సిందే, మోకాళ్ళతో నడవాల్సిందే, మళ్ళీ కూర్చొని మళ్ళీ నిల్చుకొని తర్వాతనే నడవటము అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. థర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ ఇన్ డెవలప్మెంటల్ రేట్. వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు. డెవలప్మెంట్ ఈజ్ నాట్ యూనిఫామ్ ఇన్ ఆల్ స్టేజెస్. డెవలప్మెంట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్. డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి మనకి డెవలప్మెంట్లో. ఫిజికల్, మెంటల్, సోషల్, ఎమోషనల్. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా నాట్ యూనిఫామ్ ఇన్ ఆల్ స్టేజెస్. అన్నీ యూనిఫామ్గా ఉండవు. ఒక డెవలప్మెంట్ ఒక స్టేజ్లో ఎక్కువగా ఉంటుంది, ఒక స్టేజ్లో ఫిజికల్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఇంకో స్టేజ్లో సోషల్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. అలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ యూనిఫార్మిటీ అనేటువంటిది మనకి డెవలప్మెంట్ రేట్లో ఎక్కడ ఏ స్టేజ్లో కూడా కనపడదు. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్ వర్సెస్ లీనియర్ అని కూడా అంటారు. ద పాత్ ఫాలోడ్ ఇన్ ద డెవలప్మెంట్ ఈజ్ నాట్ స్ట్రైట్ అండ్ లీనియర్. కింద ఇట్లా చూపించినట్టుగా స్ట్రైట్గా జరగటం అనేటువంటిది ఏ స్టేజ్లో కూడా ఉండదు. ద డెవలప్మెంట్ అట్ ఎనీ స్టేజ్ నెవర్ టేక్స్ ప్లేస్ అట్ ఎ కాన్స్టెంట్ ఆర్ స్టడీ పేస్. ఏ స్టేజ్లో కూడా కాన్స్టెంట్గా స్టడీగా జరగదు. ఎలా జరుగుతుంది? అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక స్టేజ్లో ఎక్కువగా, ఒక స్టేజ్లో తక్కువగా, ఒక స్టేజ్లో ఒక డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇంకో స్టేజ్లో ఇంకో డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అలా డిఫరెంట్గా స్పైరల్ మేనర్లో డెవలప్మెంట్ జరుగుతుంది, కానీ యూనిఫామ్గా అయితే జరగదు. ఫోర్త్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. There are individual differences in the process of development. Each child development is an individual process. Each child has his own rate of development. ప్రతి పిల్లవానిలో కూడా ఈ వికాసము అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి ప్రక్రియ. ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క వేగంతో అభివృద్ధి చెందుతాడు. అంటే ఒక్కొక్కరిలో ఈ డెవలప్మెంట్ ఒక్కో వేగంతో ఉంటుంది. అందరిలో కూడా ఒకే వయసులోనే ఈ డెవలప్మెంట్ జరగాలి అనేటువంటి రూల్ ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, రవి అన్న పిల్లవాడిని తీసుకున్నాం. ఎన్ని నెలలకి వాడు నడవగలుగుతున్నాడు అంటే 11 నెలలకి నడవగలుగుతున్నాడు. వేణు అనేటువంటి పిల్లవాడు 1 ఇయర్కి నడవగలుగుతున్నాడు. గీత అనే అమ్మాయి 1.5 ఇయర్కి నడవగలుగుతుంది. దీప అనే అమ్మాయి 12 నెలలకి నడవగలుగుతుంది. అంటే వీళ్ళల్లో ఆ సామర్థ్యం రావటము అనేటువంటిది ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఏజ్లో జరుగుతుంది, అకార్డింగ్ టు ద ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ కారణం ఏంటి? హెరిడిటీ
ఎన్విరాన్మెంట్. ఈ హెరిడిటీ ఎన్విరాన్మెంట్ వల్ల ఇండివిజువల్ డిఫరెన్సెస్ వస్తాయి. ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్టి వాళ్ళల్లో డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. అంతేకాని ప్రతి ఒక్కరిలో ఒకే రకంగా ఇదే ఏజ్లో పిల్లవాడు నడవాలి, ఇదే ఏజ్లో పిల్లవాడు మాట్లాడాలి, ఇదే ఏజ్లో ఈ పని చెయ్యాలి అనేటువంటిది జరగదు. వాళ్ళ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ ప్రకారం వాళ్ళ డెవలప్మెంట్లో కూడా తేడాలు అనేటువంటిది ఉంటాయి. సో డెవలప్మెంట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. డెవలప్మెంట్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఫిఫ్త్ ప్రిన్సిపల్ ఆఫ్ డెఫినెట్ డైరెక్షన్. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. దెర్ ఆర్ 2 డైరెక్షన్స్. వన్ ఈజ్ సెఫలోకాడల్ డైరెక్షన్, సెకండ్ వన్ ఈజ్ ప్రాక్సిమోడిస్టల్ డైరెక్షన్. Cephalocaudal direction, the development tends to proceed from head to toe. తల నుంచి కాలి వరకు జరుగుతుంది. శిరఃపాదాభిముఖంగా జరుగుతుంది. మోటార్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ డెవలప్ ఫస్ట్ ఇన్ ద హెడ్ అండ్ అప్పర్ బాడీ, దెన్ ప్రొసీడ్స్ టు ద లోయర్ బాడీ. ఫస్ట్ కంట్రోల్ ఎక్కడ వస్తుంది? తల దగ్గర కంట్రోల్ వచ్చి క్రమంగా కిందికి ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది ప్రొసీడ్ అవుతుంది. అంటే పిల్లవాడిలో డెవలప్ తీసుకున్నామనుకోండి, పిల్లవాడు ఫస్ట్ తలను నిలుపుతాడు, తలను నిలిపిన తర్వాత నడుము నిలుపుతాడు, నడుము నిలిపిన తర్వాత కాళ్ళతో నిలబడి నలవగలుగుతాడు. అంటే డెవలప్మెంట్ అనేటువంటిది తల నుంచి పాదాల వరకు జరుగుతుంది, ఈ డైరెక్షన్లో జరుగుతుంది. సెకండ్ వన్ ప్రాక్సిమోడిస్టల్, సమీప దూరస్థ. Development occurs from the center of the body first, then moves outwards. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సెంటర్ ఆఫ్ ది బాడీ అట్ ద స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్లో డెవలప్మెంట్ ఫస్ట్ జరుగుతుంది. నెక్స్ట్ మూవ్స్ టువర్డ్స్, మూవ్స్ అవుట్వర్డ్స్. మోటార్ స్కిల్స్ అండ్ కంట్రోల్ స్టార్ట్స్ అట్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గానిజం అండ్ రేడియేట్ అవుట్వర్డ్స్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి తర్వాత వస్తాయి. అంటే షోల్డర్ మజిల్స్ డెవలప్ అయిన తర్వాత హ్యాండ్ మజిల్స్ అయిన తర్వాత ఫింగర్స్. ఫస్ట్ కంట్రోల్ సెంటర్ ఆఫ్ ది బాడీ వస్తుంది, నెక్స్ట్ షోల్డర్స్, నెక్స్ట్ హ్యాండ్స్, నెక్స్ట్ ఫింగర్స్. ఇలా మిడిల్లో స్టార్ట్ అయ్యి పెరిఫెరీ అవుట్వర్డ్కి ప్రాసెస్ అయితే దాన్ని ప్రాక్సిమోడిస్టల్, సమీప దూరస్థ డైరెక్షన్ అని అంటారు. సిక్స్త్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ఇంటర్ డిపెండెంట్. మనకి ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ దెర్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ వన్ అనదర్. డెవలప్మెంటల్ చేంజెస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అక్రాస్ వేరియస్ డొమైన్స్ ఇంక్లూడింగ్ ఫిజికల్, కాగ్నిటివ్, ఎమోషనల్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవానికి ఫిజికల్ గ్రోత్ సరిగా జరగలేదు. దిస్ అఫెక్ట్స్ ద మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్. మెంటల్ డెవలప్మెంట్ సరిగా జరగలేదనుకోండి, ఇట్ అఫెక్ట్స్ ద కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్. ఎమోషనల్ డెవలప్మెంట్ సరిగా లేదనుకోండి, ఇట్ అఫెక్ట్స్ ద సోషల్ డెవలప్మెంట్స్. ఆల్ ద డెవలప్మెంట్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ వన్ అఫెక్ట్స్ అనదర్ డెవలప్మెంట్. సెవెంత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్. వికాసం ఒక పరస్పర చర్య. డెవలప్మెంట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ innate abilities and the environment. It is the product of heredity. Innate abilities means heredity and environment. దీని యొక్క ప్రోడక్టే డెవలప్మెంట్. మనకున్నటువంటి ఇన్నేట్ అబిలిటీస్కి సరైనటువంటి వాతావరణం బయట నుంచి వస్తేనే మనలో డెవలప్మెంట్ అనేటువంటిది మంచిగా జరుగుతుంది, లేకపోతే సరిగా డెవలప్మెంట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయికి బై బర్త్ మంచిగా మ్యూజికల్ టాలెంట్ ఉంది, బాగా పాడగలిగేటువంటి సామర్థ్యం ఉంది. ఆ అమ్మాయి కనుక మనం సరైనటువంటి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయకపోతే తను ఆ ఫీల్డ్లో మంచిగా వృద్ధిలోకి రాలేదు. ఇన్నేట్ అబిలిటీస్కి ఎన్విరాన్మెంట్ తోడైతేనే డెవలప్మెంట్ అనేటువంటిది పర్ఫెక్ట్గా జరుగుతుంది. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ జాయింట్ ప్రోడక్ట్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అని కూడా అంటారు. ఎయిత్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ. వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్. ప్రస్తుతం ఉన్నటువంటి హైట్ని బట్టి పిల్లవాడు ఫ్యూచర్లో ఎంత హైట్ పెరుగుతాడు అనేటువంటిది మనము ప్రిడిక్ట్ చేయొచ్చు.
అలానే ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ని బట్టి ఆ పిల్లవాడు రేపొద్దున ఏ ఫీల్డ్లో సెటిల్ అవుతాడు, దేంట్లో వీనికి ఇంట్రెస్ట్ ఉంది, దేంట్లో సెటిల్ అవుతాడు అనేటువంటిది కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. 9th ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. వికాసం సంచితమైనది. సమ్ స్పెసిఫిక్ రెస్పాన్సెస్ ఆర్ కంబైన్డ్ ఇన్ ద లేటర్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ టు ఫార్మ్ ఏ హోల్. ఇక్కడ ఏంటి అంటే సమ్ స్పెసిఫిక్ రెస్పాన్సెస్, సమ్ చేంజెస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆర్ నాట్ విజిబుల్ అవుట్వర్డ్లీ. మనకి బయటికి కనిపించవు కొన్ని స్పెసిఫిక్ చేంజెస్, కానీ డెవలప్మెంట్ కంటిన్యూస్ ఇంటర్నల్గా డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంటుంది. కానీ సడన్గా మనకి ఈ డెవలప్మెంటల్ ప్రాసెస్ అనేటువంటిది, డెవలప్మెంటల్ యాక్టివిటీ అనేటువంటిది బయటికి ఎక్స్ప్రెస్ అవుతుంది. దిస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ రెస్పాన్సెస్. ఈ స్పెసిఫిక్ రెస్పాన్సెస్ యొక్క రిజల్ట్గా మనకి ఒక్కసారి బయటికి ఆ స్పెసిఫిక్ యాక్టివిటీ అనేటువంటిది బయటికి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవాడు ఉన్నట్టుండి అమ్మ అని మాట్లాడాడు. ఆ మాట్లాడడానికి కావలసినటువంటి ఇంటర్నల్ చేంజెస్ క్రమంగా జరిగి వాటి యొక్క రిజల్ట్తో మనకి ఆ పిల్లవాడు శబ్దాన్ని బయటికి ఇవ్వటం జరుగుతుంది. అంటే దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. మనకు ఉన్నట్టుండి వచ్చేటువంటి యాక్టివిటీ, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ రెస్పాన్సెస్ దట్ హ్యాపెన్ ఇంటర్నల్గా మనకి జరిగినటువంటి కొన్ని స్పెసిఫిక్ రెస్పాన్సెస్ యొక్క ఫలితంగా మనకి బయటికి ఉన్నట్టుండి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. 10th ప్రిన్సిపల్. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. In all areas of development, general activities always precede specific activity. The developmental process starts with general responses shown by the child, then proceeds to specific behavior as they grow. పిల్లవాళ్ళు ఫస్ట్ చూపించేటువంటి రెస్పాన్సెస్ ఏంటి అంటే జనరల్ రెస్పాన్సెస్, నెక్స్ట్ స్పెసిఫిక్గా వెళ్తాయి. సపోజ్ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఒక 7-8 నెలల పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు ఒక వస్తువుని పట్టుకోవాలా. ఎలా పట్టుకుంటాడు? మొత్తం బాడీనంతా కదిలిచ్చి, దూరంగా వస్తువు ఉందనుకోండి, పాకి దాని దగ్గరికి వచ్చి పట్టుకొని మొత్తం బాడీ మొత్తం యూజ్ చేసి పట్టుకుంటాడు. నెక్స్ట్ పెద్ద అయినప్పుడు ఏమవుతుంది? చేతిని మాత్రమే ఉపయోగించి పట్టుకోగలుగుతాడు. అంటే ఫస్ట్ బాడీ నుంచి చేతి దగ్గరికి, అంటే జనరల్ టు స్పెసిఫిక్ డెవలప్మెంట్ అనేటువంటిది జరిగింది. ఇంకో ఎగ్జాంపుల్, కాగ్నిటివ్ ప్రాసెస్ చూస్తాం. పిల్లవాడు బయట మనుషుల్ని అర్థం చేసుకునేటప్పుడు ఫస్ట్ చిన్నప్పుడు ఎవ్వరూ లేడీస్ కనిపించినా కూడా అందరినీ కూడా అత్త అత్త అత్త, ఎవరు కనిపించినా అత్త 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 అని పిలుస్తారు, అంటే జనరల్. తర్వాత ఏమవుతుంది? కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత అత్త, అమ్మమ్మ, అమ్మ, అక్క, ఆ డిఫరెన్షియేషన్ అనేటువంటిది పిల్లవాని థాట్లో, ఆ డెవలప్మెంట్ అంటే ఆ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో వస్తుంది. అంటే పిల్లలు మొత్తం స్టార్టింగ్లో, అంటే డెవలప్మెంట్ జరిగేటప్పుడు జనరల్ థింగ్స్ని ఫస్ట్ అర్థం చేసుకుంటారు, తర్వాత స్పెసిఫిక్కి వస్తారు. సాధారణం నుంచి నిర్దిష్ట దిశగా జరుగుతుంది. ఇది ఒక డెవలప్మెంట్లోనే కాదు, ఆల్ ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్లో ఇదే విధంగా డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. 11th ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. వికాసం పరిపక్వత మరియు అభ్యసనం మీద ఆధారపడి ఉంటుంది. డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. మెచ్యురేషన్ అంటే ఏంటి? అన్ఫోల్డింగ్ ఆఫ్ ఇన్నేట్ అబిలిటీస్ అకార్డింగ్ టు ఏజ్. సో దిస్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ హ్యూమన్ బీయింగ్ మెచ్యూర్స్ యాజ్ ద డెవలప్ బయలాజికలీ. వాళ్ళు జీవ సంబంధంగా డెవలప్ అయితేనే మెచ్యూర్ అవుతారు. దీస్ బయలాజికల్ చేంజెస్ అక్కర్ ఇన్ ఎ సీక్వెన్షియల్ ఆర్డర్ అండ్ గివ్ చిల్డ్రన్ న్యూ అబిలిటీస్. ఈ బయలాజికల్ చేంజెస్ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో జరుగుతాయి. ఈ మెచ్యూరిటీ అనేటువంటిది పిల్లవాళ్ళకి వచ్చినప్పుడు పిల్లలకి న్యూ అబిలిటీస్, కొత్త సామర్థ్యాలు వస్తాయి. పిల్లల్లో మెచ్యూరిటీ వచ్చినప్పుడే మాట్లాడతారు, పిల్లల్లో మెచ్యూరిటీ వచ్చినప్పుడే ఫిజికల్ యాక్టివిటీస్ చేయగలుగుతారు, పిల్లల్లో మెచ్యూరిటీ వచ్చినప్పుడే లాజికల్ థింకింగ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. డెవలప్మెంట్ ప్రాసెస్లో 2 periods, ఇంపార్టెంట్ పీరియడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ క్రిటికల్ పీరియడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ సెన్సిటివ్ పీరియడ్స్. క్రిటికల్ పీరియడ్స్, specific times
during development when certain experiences must occur for normal development to proceed optimally. మన డెవలప్మెంటల్ ప్రాసెస్లో సర్టన్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ నెసెసరీ ఫర్ ద నార్మల్ డెవలప్మెంట్. మనం నార్మల్గా డెవలప్ అవ్వాలి అంటే మనకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ వస్తేనే మనము ఆప్టిమల్గా మన డెవలప్మెంట్ అనేటువంటిది ప్రాసెస్ అవుతుంది. ఇఫ్ మిస్డ్, అలా ఎక్స్పీరియన్సెస్ మనకి రాకపోతే ఆ పీరియడ్లో ఇట్ మే లీడ్ టు ఇర్రివర్సిబుల్ కాన్సిక్వెన్సెస్. దాన్ని ఎప్పుడూ మనం ఇంకా లైఫ్లో భర్తీ చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్, క్రిటికల్ పీరియడ్స్ ఏంటి అంటే అర్లీ చైల్డ్హుడ్ పీరియడ్స్. అర్లీ చైల్డ్హుడ్ పీరియడ్స్లో మనం పొందేటువంటి అనుభవాలు టోటల్గా మనకి జీవితం మొత్తం ప్రభావాన్ని చూపిస్తాయి. ఇప్పుడు నీకు ఆ టైంలో సరైనటువంటి ఎన్విరాన్మెంట్ ఎక్స్పీరియన్సెస్ రాలేదనుకోండి, నీకు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, పిల్లవాళ్ళు ఏం చేస్తారు అంటే అర్లీ చైల్డ్హుడ్లో క్వశ్చనింగ్ ఏజ్ అంటాం. వాళ్ళకి చుట్టూలా పరిసరాలని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ క్వశ్చన్స్ ఏంటి, అమ్మ ఇదేంటి, అమ్మ అదేంటి అని అడుగుతుంటారు. అడుగుతున్నప్పుడు ఏం చేయాలి అంటే నీవు ఎంకరేజింగ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయాలి. అలా లేకుండా చిప్పు ఇది ఎందుకు అనవసరమైనవన్నీ అడుగుతావు అని డిస్కరేజ్ చేసినాము అంటే ఏమవుతుంది అంటే వాళ్ళల్లో ఉండేటువంటి క్యూరియాసిటీ అనేటువంటిది అక్కడే చచ్చిపోతుంది. ఆ తర్వాత పిల్లల లైఫ్లో కూడా క్యూరియస్గా ఉండలేరు. మనకదే ఎరిక్ ఎరిక్సన్లో దీంట్లో చెప్తారు కదా, ఇనిషియేషన్ వర్సెస్ గిల్ట్. మనం బాగా వాడు ఇనిషియేట్ చేసినప్పుడు మనం కనుక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాము అంటే వాడు డెవలప్ అవుతాడు. లేదు అంటే గిల్ట్ ఫీల్ అయిపోయి తన యొక్క క్యూరియాసిటీని సప్రెస్ చేసుకుంటారు. అంటే ఈ టైంలో పిల్లలకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే దే డెవలప్ నార్మలీ, దే డెవలప్ అప్ టు ద మ్యాక్సిమం లిమిట్స్ ఇన్ దే అబిలిటీస్. లేదు మనం మిస్ అయినారనుకోండి, ఆ తర్వాత మళ్ళీ వాటిని మనము ఫ్యూచర్లో ఫుల్ఫిల్ చేయలేము. సెన్సిటివ్ పీరియడ్స్. దీస్ ఆర్ ద పీరియడ్స్ డ్యూరింగ్ విచ్ ఇండివిజువల్స్ ఆర్ మోర్ ససెప్టబుల్ టు ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ని బాగా గ్రాస్ప్ చేసుకునేటువంటి ససెప్టబిలిటీ ఉంటుంది. హ్యావ్ వెరీ పవర్ఫుల్ కెపాసిటీస్, మంచి సామర్థ్యాలు ఉంటాయి. ఏబుల్ టు డూ గ్రేట్ థింగ్స్. వీళ్ళకి కనుక మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేశాము అంటే మంచి గ్రేట్ థింగ్స్ చేస్తారు. మేక్ వెరీ ఇంపార్టెంట్ అక్విజిషన్, సంపాదించుకునేటువంటి లక్షణాలను కూడా చాలా కలిగి ఉంటారు. మనం ఇచ్చేటువంటి ఎన్విరాన్మెంట్ మీద ఈ అక్విజిషన్స్ అనేటువంటిది ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలకి సెన్సిటివ్ పీరియడ్ ఫర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ డెవలప్మెంట్లో సెన్సిటివ్ పీరియడ్ ఏంటి అంటే 3 to 5 years ఆఫ్ ఏజ్. ఈ ఏజ్లో పిల్లవాడు మోర్ దాన్ 3 languages అట్ ఎ టైం నేర్చుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. ఎప్పుడు ఇఫ్ వి ప్రొవైడ్ ప్రాపర్ లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్, పిల్లవానికి ప్రాపర్ లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేశాము అంటే ద చైల్డ్ కెన్ లెర్న్ మోర్ దాన్ 3 languages అట్ ఎ టైమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 3 to 5 years. అంటే దీస్ ఆర్ ద సెన్సిటివ్ పీరియడ్స్ ఫర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. అలానే మోటార్ డెవలప్మెంట్కి స్పోర్ట్స్ పర్సన్స్ ఏమంటారు అంటే 6 to 12 years ఆర్ సెన్సిటివ్ పీరియడ్స్ ఫర్ మోటార్ డెవలప్మెంట్. మంచిగా ఆడుకోవడానికి పిల్లలకి ఆటలు కానీ ఈ మోటార్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్కి అనుకూలమైనటువంటి పీరియడ్ ఏంటి అంటే 6 to 12 years. మిస్సింగ్ దీస్ పీరియడ్స్ మే నాట్ లీడ్ టు ఇర్రివర్సిబుల్ కాన్సిక్వెన్సెస్. ఈ పీరియడ్స్ మిస్ అయినామనుకోండి వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చేటువంటి ఇబ్బందులేం లేవు. కానీ ఈ ఏజ్లో ఈ సెన్సిటివ్ పీరియడ్స్లో మనం కనుక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తే ది ఎక్సెల్ ఇన్ దట్ అబిలిటీ. ఆ అబిలిటీలో ఫ్యూచర్లో ఎక్సలెన్సీ సాధించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.